హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దసరా నవరాత్రులు డే 3. ఈ దేవీ నవరాత్రులలో మన అమ్మవారికి మూడో రోజు నైవేద్యంగా నివేదించే దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని ఒక గిన్నెలో వేసుకొని వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని మెత్తగా మెతిపేసుకొని చల్లార్చుకోవాలి. అన్నం చల్లారిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. అలాగే కన్సిస్టెన్సీకి సరిపడా కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. అలాగే ఒక చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకోవటానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అలాగే 2, 3 ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొన్ని జీడిపప్పు పలుకులు, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, ఒక చిటికెడు ఇంగువ వేసేసుకొని తాలింపుని మంచిగా వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగన్నంలో ఈ తాలింపుని యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకున్నామంటే అమ్మవారికి నివేదించడానికి దద్దోజనం రెడీ అయిపోయినట్లే. చక్కగా ఇలా దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.